అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఒక ఐటీ కంపెనీలో వీ విల్ డిస్కస్ అబౌట్ బోత్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. రెండిట్లో కూడా ఒకవేళ మీరు డెవలపర్గా ఉంటే మీ పాత్వే ఎలా ఉంటుంది అంటే SDE1 తర్వాత SDE2, SDE3 ప్రతి లెవెల్లోనూ ఎన్ని ఇయర్స్ మినిమం స్పెండ్ చేయాలి, దాంట్లో మీకు ఏ స్కిల్ సెట్ కావాలి, ఆ తర్వాత మేనేజర్ రోల్స్కి అగైన్ పాత్ ఎలా ఉంటుంది, దాంట్లో అగైన్ డిఫరెంట్ లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ తర్వాత చాలామందికి ఉండే డౌట్ డెవలప్మెంట్ పాత్లోంచి మేనేజరియల్ పాత్కి ఎలా వెళ్ళాలి ఆర్ మేనేజర్ పాత్ నుంచి డెవలప్మెంట్ పాత్కి ఎలా వెళ్ళాలి. ఇఫ్ యూ ఆర్ ఆస్పైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు ఆర్ ఐటీ డొమైన్లోకి వద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఈ స్పెసిఫిక్ వీడియో మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి అందరికీ వీడియోని షేర్ చేయండి. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చాలామందికి ఉండే మిస్కన్సెప్షన్ ఏంటి అంటే అగైన్ ఇది కూడా సినిమాలు చూసి షార్ట్ ఫిల్మ్లు చూసి ఎక్కువగా ఈ భ్రమ పడుతూ ఉంటారు. ఆ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఒక డెవలపర్ కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత బాగా పనిచేస్తే తనే ఒక మేనేజర్ అవుతాడు అంటే డెవలపర్ యొక్క పాత్లోనే ఎదుగుతూ దెల్ బి వన్ లెవెల్ కాల్డ్ మేనేజర్ అనుకుంటారు. దాట్స్ 100% రాంగ్. డెవలపర్స్ పాత్ వేరు, మేనేజర్స్ పాత్ వేరు. ఇట్స్ జస్ట్ దాట్ కొంతమంది డెవలపర్స్ పాత్ నుంచి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మేనేజర్ పాత్కి వస్తారు తప్ప మేనేజర్ ఈజ్ నాట్ అ లెవెల్ ఇన్ యువర్ డెవలపర్ గ్రోత్ జర్నీ. మీ గ్రోత్ ల్యాడర్లో యాజ్ అ డెవలపర్ మేనేజర్ అసలు లెవెలే కాదు. ఓకే, ఇట్స్ అ డిఫరెంట్ పాత్ ఆల్ టుగెదర్. కొంతమంది స్విచ్ అవుతూ ఉంటారు. సో ఒక డెవలపరే తర్వాత మేనేజర్ అవుతాడు అనే మిస్కన్సెప్షన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ ఇట్ కంప్లీట్లీ. ఓకే, అలా ఏమీ ఉండదు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది డిఫరెంట్ లెవెల్స్ ఫర్ అ డెవలప్మెంట్ పాత్. మీ అందరికి తెలిసిందే ద ఫస్ట్ లెవెల్, అగైన్ పేర్లు వేరుండొచ్చండి. కొంతమంది SWE అనొచ్చు, కొంతమంది SDE అనొచ్చు, రైట్? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, ఫుల్ స్టాక్ ఇంజనీర్ అన్నా, రైట్? దాని పక్కన ఒక 1 పెడితే SDE1 ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1 ఆర్ జూనియర్ డెవలపర్, రైట్? ఈ విధంగా ఏవైతే పేర్లు ఉంటాయో అవన్నీ ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్ అనమాట. సో దీంట్లో జనరల్గా ద ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఈజ్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ కంపెనీస్. దీంట్లో ప్రైమరీగా ద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ బేసిక్లీ గ్రాస్పింగ్ కోడింగ్ కాన్సెప్ట్స్ అండి. అంటే కోడింగ్ కాన్సెప్ట్స్ మీరు DSA ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు యాజ్ అ క్యాండిడేట్ అండ్ కంపెనీలో జాయిన్ అయ్యాక యాజ్ అ డెవలపర్ వేరుంటాయి. సో ఆ కోడింగ్ ప్రాక్టీసెస్ని నేర్చుకుంటూ ఆ తర్వాత పుల్ రిక్వెస్ట్ రివ్యూస్ నేర్చుకుంటూ, అగైన్ వాట్ ఆర్ పుల్ రిక్వెస్ట్ రివ్యూస్? ఆబ్వియస్లీ ప్రతి కంపెనీలోనూ వెన్ యూ కాంట్రిబ్యూట్ టు యువర్ కంపెనీస్ కోడ్ బేస్ డైరెక్ట్గా మర్జ్ అయిపోదు కోడ్లోకి, రైట్? దెల్ బి పుల్ రిక్వెస్ట్, దానికి రివ్యూస్ ఉంటాయి. సో ఆల్ దీస్ ఆర్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ డెవలప్మెంట్ జర్నీ. సో అవన్నీ కూడా దీంట్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఇందులో మీరు యాక్చువల్లీ ఒక కంప్లీట్ బిగ్ ఫీచర్లో ఒక చిన్న మాడ్యూల్ మీద యాక్చువల్లీ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ చిన్న మాడ్యూల్స్ కూడా అగైన్ దాంట్లో మల్టిపుల్ టాస్క్లు ఉంటాయి. మీకు వాటిల్లో కొన్ని టాస్క్ యాక్చువల్గా అసైన్ చేస్తారు. సో మీకు కంప్లీట్ మాడ్యూల్ కానీ ఫీచర్ కానీ ఓనర్షిప్ ఉండదు. యూ విల్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ టాస్క్, రైట్? ఆ తర్వాత ఆ ల్యాడర్లో అగైన్ SDE ల్యాడర్లో ద నెక్స్ట్ వన్ ఈజ్ SWE2 ఆర్ SDE2, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 2 అనమాట. ఆర్ దీన్ని ఈ భాషలో చూసుకుంటే డెవలపర్ అంటారు. ఓకే, జూనియర్ డెవలపర్, ఆ తర్వాత డెవలపర్, రైట్? దీంట్లో ఎక్స్పీరియన్స్ యూజువల్లీ ఈజ్ రిక్వైర్డ్ యాజ్ అగైన్ కొన్ని కంపెనీస్లో 1 to 4 years ఉంటుంది, కొన్ని కంపెనీస్లో మెజారిటీలో 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది, రైట్? సో దీంట్లోని రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే అగైన్ ఇవి యావరేజ్ కేసెస్ అండి. కొంతమంది 1 year తర్వాతే SDE2 అయిపోవచ్చు, కొంతమంది 3 ఏళ్ళు పట్టచ్చు. సో ఇట్స్ ఆల్ అపాన్ యోర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దట్ యూర్ గెయినింగ్ విత్ యువర్ వర్క్, రైట్? సో ఇందాక మీరు ఒక మాడ్యూల్లోని ఒక స్మాల్ ఫీచర్లోని కొన్ని టాస్క్లని ఎగ్జిక్యూట్ చేశారు. బట్ దీంట్లో యూ విల్ యాక్చువల్లీ వర్క్ ఆన్ ది మాడ్యూల్ ఇట్ సెల్ఫ్. సో మీకు వర్క్ కొంచెం కాంప్లెక్స్ అవుతుంది, రైట్? అండ్ ఇక్కడ యూ విల్ స్టార్ట్ మెంటరింగ్ అండ్ ఆన్బోర్డింగ్. సో మీకు యాక్చువల్లీ ప్రతి కంపెనీలో కూడా కొత్త వాళ్ళు ఎప్పుడైతే ఈ గ్రాడ్స్ వస్తారో, గ్రాడ్యుయేషన్ నుంచి కంప్లీట్ చేసి వాళ్ళకి మెంటర్షిప్ కావాలి. సో వాళ్ళకి మెల్లగా అంటే జూనియర్ డెవలపర్స్కి మీరు మెంటర్షిప్ స్టార్ట్ చేస్తారు, రైట్? అండ్ మీరు మెల్లగా డిఫరెంట్ టీమ్స్తో కొలాబరేషన్ మొదలు పెడతారు. అగైన్ ఏ స్పెసిఫిక్ కంపెనీలో కూడా ఐటీ కంపెనీలో సింగిల్ టీమ్ కంప్లీట్ డెవలప్మెంట్ చేసేలేదు.
దిల్ బీ క్రాస్ టీమ్ కొలాబరేషన్ రిక్వైర్డ్. దీంట్లో అంత మీకు అవసరం ఉండదు, అసలు అవసరం ఉండదు. దీంట్లో స్లోగా మీరు దాన్ని స్టార్ట్ చేస్తారు. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీరు మేనేజ్మెంట్ రోల్స్లోకి వెళ్దాం అనుకుంటే ఆడియన్ స్కూల్ వాళ్ళు ఐఐఎం తిరుచితో కొలాబరేషన్లో బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ ఫర్ మేనేజర్స్ అనే కోర్స్ తీసుకొచ్చారు. దిస్ విల్ బీ ఎ సర్టిఫికేషన్ ఫ్రమ్ ఐఐఎం తిరుచిరపల్లి, లైవ్ ఆన్లైన్ క్లాసెస్ లెడ్ బై ఐఐఎం ఫ్యాకల్టీ, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ విత్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్, 8 weeks ఆఫ్ టెక్నికల్ ట్రైనింగ్ ప్లస్ 8 weeks ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓపెన్ ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్స్ విత్ అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఓన్లీ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఈ స్పెసిఫిక్ కోర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది, బికాస్ ఇట్స్ అ కోర్స్ ఫ్రమ్ ఐఐఎం తిరుచిరపల్లి. ద నెక్స్ట్ బ్యాచ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 30th November. ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ ఇంకా తెలుసుకుందాం అనుకుంటే క్లిక్ ఆన్ ఎంక్వైర్ నౌ అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. క్లిక్ ఆన్ దిస్ అండ్ ఫిల్ ద ఫామ్, దిల్ కాల్ యూ బ్యాక్. యా, సో యాక్చువల్లీ ఈ కోర్స్లో మీరు a curriculum designed for outcomes. These are all the different outcomes that you will gain on completion of the course. Excel features for advanced users, Python for DA, Power Query, Excel Python, Power Pivot, kabatti different things for your technical knowledge. And ఈ కోర్స్ని టీచ్ చేస్తున్నది కూడా ఇందాక చెప్పినట్లుగా ఐఐఎం తిరుచిరపల్లిలో అసోసియేట్ ప్రొఫెసర్ ప్లస్ ప్రీవియస్ ఐటీ ఎంప్లాయీ కూడా, రైట్? సో యా, ఇంట్రెస్ట్ ఉంటే ఇందాక చెప్పిన ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఆ తర్వాత ద నెక్స్ట్ రోల్ ఇన్ ద ల్యాడర్ ఈజ్ సీనియర్ డెవలపర్ రోల్ ఆర్ SDE 3 అనమాట. సో ఇందులో ద రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అబౌట్ 4 to 7 years అనమాట, రైట్? అగైన్ చెప్తున్నాను కదా, ఇట్స్ ఆల్ అపాన్ యువర్ ఎక్స్పర్టీస్. నేను చెప్తుంది యావరేజ్ కేస్. సో దీంట్లో రెస్పాన్సిబిలిటీస్ వుడ్ బి యూ విల్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ టు సొల్యూషనింగ్ ఆఫ్ ఫీచర్స్, రైట్? ఇందాక మాడ్యూల్ లెవెల్లోనే ఉన్నారు, ఇక్కడ యూ విల్ గెట్ ఇన్ టు సొల్యూషనింగ్ ఆఫ్ ఫీచర్స్, రైట్? దాంతోపాటు యూ విల్ కాంట్రిబ్యూట్ టు లార్జర్ పిక్చర్. అంటే మీ స్పెసిఫిక్ సర్వీస్ ఉందనుకుందాం, దాని ఆర్కిటెక్చరల్ డిసిషన్స్లో మీరు అగైన్ కాంట్రిబ్యూట్ చేస్తారు. యూ విల్ నాట్ ప్రాబ్లీ టేక్ డిసిషన్స్, బట్ కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ your PR reviews will become critical. Like for big releases, your PR reviews, your reviews or your opinion or basically me decision on modules and tasks will become important. Actually most of the people ikkade ekkuva tirugutu untaru, but yeah, after this you'll have tech lead positions. Okay, tech lead or lead developer పేర్లు మారచ్చండి, రైట్? కొన్ని కంపెనీస్లో అయితే లైక్ లెవెల్స్ పేర్లు ఉంటాయి, P30, P40, P50, రైట్? సో ఇట్ డిపెండ్స్, బట్ జస్ట్ చెప్తున్నాను నేను, దీస్ ఆర్ జనరిక్ నేమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. దీంట్లో ద రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 7 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉంటే ఇట్స్ అ గ్రేట్ వన్, రైట్? సో విత్ దాట్ you'll get into a tech lead position. దీంట్లో యుల్ స్టార్ట్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద PMs. అంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీస్ టు కంపెనీస్. కొన్ని చోట్ల యుల్ స్టార్ట్ వర్కింగ్ విత్ ద PMs ఇన్ ద సీనియర్ డెవలపర్ రోల్స్ ఇట్ సెల్ఫ్, బట్ దీంట్లో యుల్ యాక్చువల్లీ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది PM డిస్కషన్స్ ఫర్ న్యూ ఫీచర్ రిక్వెస్ట్, రైట్? సో యుల్ గెట్ ఇన్ టు దాట్ లెవెల్. ఇక్కడికి వెళ్ళే కొద్ది అంటే వన్ మోర్ థింగ్ ఈజ్, డెవలప్మెంట్ పాత్లో మీరు వెళ్ళే కొద్దీ స్లోగా ద నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ దట్ యు రైట్ విల్ యాక్చువల్లీ డిక్రీస్. ఓకే, సో మీరు డెసిషన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, బట్ మీ క్యాలెండర్లో ద నంబర్ ఆఫ్ మీటింగ్స్ విల్ ఇంక్రీజ్. సో మీ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న మీటింగ్స్ పెరుగుతాయి, బట్ మీరు యాక్చువల్గా రాసే కోడ్ కొంచెం కొంచెం తగ్గుతుంది, రైట్? ఆ తర్వాత యుల్ హ్యావ్ ఆర్కిటెక్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఇంజనీర్ రోల్. అగైన్ చెప్తున్నాం కదండి, పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని కంపెనీస్లో యుల్ హ్యావ్ ప్రిన్సిపల్ ఇంజనీర్ హియర్ అండ్ ఆర్కిటెక్ట్ హియర్. ఇట్ డిపెండ్స్, ఓకే, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. అన్న పేర్లు మారుతాయి అంటున్నాం, మరి ఎలా అంటే థింక్ దిస్ యాజ్ లెవెల్ 1 ఇది, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. సో లెవెల్ 5కి వచ్చేటప్పటికి రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ వుడ్ బి 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డెవలప్మెంట్ డొమైన్, రైట్? సో దీంట్లో యుల్ యాక్చువల్లీ బి డిజైనింగ్ ది ఆర్కిటెక్చర్స్ ఆఫ్ ద సిస్టమ్, టెక్నికల్ డెసిషన్స్ తీసుకుంటారు. బేసిక్లీ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ గోల్స్ ఎలా అలైన్ అవ్వాలి, బికాస్ కొన్నిసార్లు PMs విల్ కమ్ అప్ విత్ రిక్వైర్మెంట్స్ దాట్ కుడ్ యాక్చువల్లీ
అంటే ఒక రకంగా మీ ప్లాట్ఫామ్ని పాడు చేయొచ్చు, రైట్? సో ఆల్ దోస్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆర్కిటెక్ట్ రోల్స్. అన్న ఇవన్నీ ఎలా తెలుసు అంటే, ఐఎమ్ స్టిల్ SDE2, కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో తెలియదు, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ రీసెర్చ్డ్ అండ్ సీన్ ఇన్ కంపెనీస్, రైట్? సో యా, ఆఫ్టర్ దిస్ CTO అనమాట. CTO ఆర్ టెక్నికల్ డైరెక్టర్స్, లైక్ ఇట్ విల్ బికమ్ కంపెనీ లెవెల్ రోల్స్ అనమాట. సో యువర్ డెసిషన్స్ వుడ్ బీ ఇంపాక్టింగ్ కంపెనీ లెవెల్ డెసిషన్స్. సో దీంట్లో ద మినిమమ్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 15 years ప్లస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్? అండ్ దీంట్లో రెస్పాన్సిబిలిటీ చెప్పినట్లుగా ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీ వైడ్ డెసిషన్స్, లైక్ ఓకే, ఓవరాల్గా డెవలపర్ సాటిస్ఫాక్షన్ ఎలా పెంచాలి, రైట్? ఏ విధంగా మనం డెసిషన్స్ తీసుకుంటే ప్రాబబ్లీ PR రివ్యూ రేట్ ఫాస్ట్గా ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ఒక పుల్ రిక్వెస్ట్ రివ్యూ చేయాలి అంటే, దాన్ని మర్జ్ చేయాలంటే యావరేజ్గా 1 week పడుతుంది. హౌ కెన్ వీ బ్రింగ్ దట్ డౌన్ టు 4 days, రైట్? క్వాలిటీ సైకిల్స్ ఎలా మెయింటైన్ చేయాలి. So it will become decisions at a company level, right? Now let's come to managers. Managers would often start with team lead or project manager. Okay, product manager and project manager rendu వేరండి. Okay, if you want I'll make a video, but product manager and project manager are not the same. Again, దీంతో పాటు ఇంకొక PM ఉంటుంది, which is program manager. ఈ 3 డిఫరెంటేనండి. అన్ని PMలే యాక్చువల్లీ. సో వెన్ దే సే PM, యూజువల్లీ దే ఆర్ రెఫరింగ్ టు అ ప్రొడక్ట్ మేనేజర్, బట్ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇనిషియల్ లెవెల్ అండి. సో యుల్ బీ యాక్చువల్లీ దీంట్లో రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ వుడ్ బీ 5 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్? సో అందుకే మీరు చూసుంటారు చాలామంది 5 years 6 years పనిచేసాక డెవలప్మెంట్ ఫీల్డ్లో దే జంప్ ఇన్ టు ద మేనేజ్మెంట్ రోల్స్ అనమాట. అంతే తప్ప అక్కడతో డెవలప్మెంట్ రోల్స్ అయిపోయినట్టు కాదు. కొంతమందికి ఆఫ్టర్ అ పాయింట్ ఇన్ టైం ఇంకా ఈ డెవలప్మెంట్ ఫీల్డ్లో కంటే నేను పీపుల్ మేనేజ్మెంట్లో ఇంకా బాగా కాంట్రిబ్యూట్ చేయగలను అనుకుంటారు. ఆల్సో చాలా కంపెనీస్లో ఆప్షన్ ఉంటుంది, ఓకే ఆఫ్టర్ SDE3 ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మూవ్ ఇన్ టు మేనేజ్మెంట్ పాత్, రైట్? సో ఆ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. సో యూజువల్లీ ఇట్స్ 5 to 8 years ఆఫ్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ టు బికమ్ అ మేనేజర్ ఇన్ IT ఇండస్ట్రీ. సో ఇక్కడ you'll be managing small teams అండి. సో టీమ్స్ ఆఫ్ సైజ్ లెస్ దాన్ 6 to 10 కంటే తక్కువ ఉండే టీమ్ సైజ్ ఏవైతే ఉంటుందో అటువంటి టీమ్స్ని మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత యూ విల్ బికమ్ డెలివరీ మేనేజర్ ఆర్ ఇక్కడ వస్తుంది ఆ పదం ప్రోగ్రామ్ మేనేజర్. సో ఇక్కడ బేసిక్లీ మల్టిపుల్ టీమ్స్లో మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూ డీలింగ్ విత్ అ స్మాల్ టీమ్, you will deal with a delivery of a feature. సో ఆ డెలివరీ ఆఫ్ ఫీచర్కి మల్టిపుల్ టీమ్స్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, రైట్? బట్ ఆ మల్టిపుల్ టీమ్స్కి అగైన్ మల్టిపుల్ మేనేజర్స్ ఉంటారు. ఆ మేనేజర్స్ అందరూ వచ్చి మీకు రిపోర్ట్ చేస్తారు. గాట్ ఇట్? సో ఇట్ విల్ బీ సంథింగ్ ఆఫ్ దాట్ సార్ట్. అండ్ ఇక్కడ ద ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఈజ్ 8 to 12 years అండి. అగైన్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ అండ్ యువర్ ఎక్స్పర్టీస్. సో అగైన్ ఇట్ ఈజ్ యూ డీలింగ్ విత్ ఫీచర్ డెలివరీ. ఆ తర్వాత ఇట్ విల్ బీ డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, రైట్? సో హియర్ ఎవరైతే ఈ డెలివరీ మేనేజర్స్ ఉన్నారో దే విల్ స్టార్ట్ రిపోర్టింగ్ టు యూ. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఫీచర్, నౌ యూ విల్ బీ ఫోకసింగ్ ఆన్ ప్రొడక్ట్. అంటే నౌ లెట్స్ టేక్ ఎనీ ప్రోడక్ట్ బేస్ కంపెనీ. అట్లేషన్ ఉంది అనుకుందాం. అట్లేషన్లో జీరా ఉంది, కాన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ విధంగా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. సో ఆ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అంటే ఈ స్పెసిఫిక్ ప్రొడక్ట్లో మల్టిపుల్ ఫీచర్స్ ఉండొచ్చు, రైట్? ఆ మల్టిపుల్ ఫీచర్స్లో మల్టిపుల్ మోడల్స్ ఉండొచ్చు. ఈ మల్టిపుల్ మోడల్స్ కోసం మల్టిపుల్ టీమ్స్ ఉండొచ్చు అండ్ వాటిల్లో మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తుండొచ్చు. సో ఈ లెవెల్లో యు ఆర్ హ్యావింగ్ దట్ మేనేజర్ లెవెల్ 1, మేనేజర్ లెవెల్ 2 అండ్ దెన్ మేనేజర్ లెవెల్ 3, రైట్? సో ఇక్కడ యు ఆర్ లుకింగ్ ఎట్ అ ప్రొడక్ట్. సో ఇక్కడ ద మినిమమ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఈజ్ 12 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ తర్వాత కమ్స్ VP, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆర్ లైక్ ఇందాక CTO అని చెప్పినట్టు ఇక్కడ దెల్ బి CPO, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్. సో you'll be looking at all the products, right? It will be again a company wide, so similar to how you have a CTO or technical director at a company level, ఆ విధంగా you'll have a CPO or VP of engineering at a company level. It's more than 15 years of experience. సో యాక్చువల్లీ మీరు చూసుకుంటే 15 ఏళ్ళు బాగా పనిచేస్తే, రైట్,
యూ కెన్ గెట్ టు గుడ్ లెవెల్ ఐదర్ ఇన్ ద డెవలప్మెంట్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద మేనేజరియల్ ఫీల్డ్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ మీ ఇంట్రెస్ట్ ఏంటి. కొంతమందికి ఆఫ్టర్ పాయింట్ ఇన్ టైం ఇంకా కోడ్ రాసేంత ఆ లాజిక్ బిల్డింగ్ అంత ఆర్ లాజిక్ బిల్డింగ్ కాదు, ఐ మీన్ అంతవరకు వచ్చారంటే లాజిక్ బిల్డింగ్ ఇష్యూ కాదు. బేసిక్లీ ఇంకా దాంట్లో అంత ఇంట్రెస్ట్ రాదు. ప్రాబ్లీ పీపుల్ మేనేజ్మెంట్లో ఓకే గెటింగ్ థింగ్స్ డన్లో కొంచెం ఇంకా మజా వస్తుందేమో. సో దే విల్ జస్ట్ స్విచ్ టు మేనేజరియల్ పాత్స్. సో నేను చెప్పింది ఏంటి, డెవలపర్ టు మేనేజరియల్ పాత్స్ గురించి మాట్లాడాను. బట్ వాట్ అబౌట్ వైస్ వర్సా? బేసిక్లీ వైస్ వర్సా ఈజ్ వెరీ 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 రేర్ అండి. ఓకే, చాలాసార్లు ఐ మీన్ కొన్ని కంపెనీస్లో అయితే మేనేజరియల్ రోల్స్ నుంచి డెవలపర్ రోల్స్కి వెళ్తే ఇట్ ఈజ్ యాక్చువల్లీ లుక్డ్ ఎట్ యాజ్ డిమోషన్. లైక్ ప్రమోషన్ అంటే పైకి వెళ్దాం కదా. సో మేనేజరియల్ లెవెల్ నుంచి డెవలపర్ లెవెల్కి ఎవరైనా వస్తే ఇట్ ఈజ్ ఆఫన్ లుక్డ్ ఎట్ యాజ్ డిమోషన్. చాలా చాలా రేర్ ఇన్స్టెన్సెస్ అండి, బట్ యూజువలీ ఇట్ ఈజ్ ఈజీ. నౌ ఐ టాక్డ్ అబౌట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వర్సెస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కదా, రైట్? సో దీంట్లో డెవ్ వర్సెస్ మేనేజరియల్ రోల్స్లో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? డెవలపర్ పాత్, సో బేసిక్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో you'll be focusing on projects with multiple clients with multiple technologies. But product based companies lo you'll focus on building, scaling and improving one product. I mean if you're switching different thing but same company lo unte that's how it is. Coming to manager path, project delivery, resource management ante obviously the team management and client interactions major ga untai in service based companies. Product based companies lo product development, feature prioritization and team growth are majorly taken into account. I mean product based కంపెనీస్లో మేనేజర్ గ్రో అవ్వాలి అంటే వాళ్ళ టీం కూడా గ్రో అవ్వాలి. టీం గ్రో అయితేనే మేనేజర్ యాక్చువల్లీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలడు, బికాస్ దట్స్ వెన్ హీ ఈస్ డూయింగ్ హిస్ జాబ్ రైట్. ఆ తర్వాత ప్రమోషన్ స్పీడ్ చూసుకుంటే అగైన్ మేజర్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనే ఎక్కువ ఉంటుంది స్పీడ్, బట్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీస్ టు కంపెనీస్. ఒకవేళ చాలాసార్లు ఏమవుతుంది అంటే ఒక కంపెనీలో బాగా పెద్ద అయిపోయింది అనుకోండి, కంపెనీ మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనుకోండి, బట్ పెద్ద అయిపోయింది అనుకోండి, దిల్ బి స్టాగ్నేషన్. బేసిక్గా ఒక స్పెసిఫిక్ లెవెల్లో స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ పీపులే కావాలి. లెట్స్ సే ఈ లెవెల్లో 3 మాత్రమే కావాలి, ఈ లెవెల్లో 10 మంది కావాలి, ఈ లెవెల్లో 50 మంది కావాలి. నౌ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్ళడానికి ఇఫ్ దెర్ ఆర్ 7 పీపుల్ ఇంట్రెస్టెడ్, అందరూ టాలెంటెడ్ అయినా సరే వెళ్ళలేరు, బికాస్ ఇక్కడ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. సో ఇట్ యాక్చువల్లీ కాజెస్ స్టాగ్నేషన్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అది ఎక్కువ ఉంటుంది, సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో తక్కువ ఉంటుంది, బికాస్ క్లయింట్స్ వేరు అండ్ ప్రాజెక్ట్స్ విల్ కాన్స్టెంట్లీ చేంజ్ కాబట్టి. యా, బట్ అగైన్ ప్రమోషన్ స్పీడ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ మేనేజర్, యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కంపెనీ, రైట్? ఆ తర్వాత స్విచ్చింగ్ పాస్ తీసుకుంటే నాకు చెప్పినట్లుగా మూవింగ్ ఫ్రమ్ డెవ్ టు మేనేజర్ ఈజ్ యాక్చువల్లీ అగైన్ డిఫికల్ట్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ బట్ ఈజియర్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అందుకే మీరు చూసే షార్ట్ ఫిల్మ్స్లో ఆఫ్టర్ అ పాయింట్ ఇన్ టైం డెవలపరే మేనేజర్ అయిపోతాడు, బికాస్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో బేసిక్లీ అగైన్ ద సేమ్ స్ట్రక్చరే ఉంటుంది, బట్ ఇట్స్ అ లిటిల్ ఈజియర్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. లెట్స్ సే 2 ప్రాజెక్ట్స్లో 5 ఏళ్ల పాటు బాగా వర్క్ చేశారనుకుంటే ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మీరు మేనేజర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో. సో ఇట్స్ ఈజియర్, అ లిటిల్ ఈజియర్ ఇన్ ఎస్బీసీస్ దెన్ పీబీసీస్, రైట్? యా, ఐ మీన్ దాట్స్ మోర్ ఆర్ లెస్ ఇట్ అండి. ఐ హోప్ మీ అందరికీ ఒక మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డెఫినెట్లీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.